మాయదారి మహమ్మారి మనుషులనే కాదు కోళ్లను వదిలిపెట్టడం లేదు. కరోనా టైంలో కనిపించిన రెడ్ జోన్లు, నో ఎంట్రీ బోర్డులు మళ్లీ తూర్పుగోదావరి జిల్లాలో కనిపిస్తున్నాయి. కంటికి కనిపించని వైరస్ మిగిల్చిన నష్ట అపారం. వరల్డ్ వైడ్ గా జర్నీ చేసి వేలాది మంది మరణాలకు కారణమైంది. ఇప్పుడు కోళ్ల వంతు వచ్చింది. వైరస్ బారిన పడి గుట్టలు గుట్టలుగా పడి చనిపోతున్నాయి. ఈ వైరస్ ఒక కోడికి సోకిందంటే ఇక అంతే, మిగతా కోళ్లు బతకడం కష్టమే. పౌల్ట్రీలోని అన్ని కోళ్లకు వేగంగా వ్యాపిస్తోంది. మొన్నటి వరకు కోళ్లతో కలకలలాడుతూ కాసులు కురిపించే పౌల్ట్రీ ఇండస్ట్రీ ఒక్కసారిగా కుదేలవుతోంది. బర్డ్ ఫ్లూ వైరస్తో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతుండటంతో వెలవెలబోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకడంతో వేలాది కోళ్లు చనిపోతున్నాయి. ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తుంటే చికెన్ ముక్క ముట్టాలంటేనే వణికిపోతున్నారు మాంసప్రియులు. అటు పౌల్ట్రీ పరిశ్రమలను వైరస్ వణికిస్తోంది. ఇక లక్షల్లో నష్టాలు రావడంతో నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. గోదావరి జిల్లాలో గత కొన్ని రోజులుగా వైరస్ లక్షణాలతో పౌల్ట్రీలోని కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులకు మొరపెట్టుకున్నా సకాలంలో స్పందించడం లేదు. దీంతో అపార నష్టం జరిగిందని వాపోతున్నారు. కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజల్లో ఆందోళన పెరిగింది. నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారంలోని ఓ పౌల్ట్రీలో కోళ్లకు బర్డ్ ఫ్లూ H5H1 వైరస్ సోకింది. ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెంజాలో ఒక రకం. దీని ఎఫెక్ట్తో లక్షలాదిగా కోళ్లు చనిపోతున్నాయి. ఆ విలేజ్లోని 3 ఫారాల్లో మొత్తం 64,000 కోళ్లు ఉండగా ఇప్పటికే దాదాపు 62,000 చనిపోయాయి. ఈ నెల 1వ తేదీ నుంచే కోళ్లు చనిపోతున్నట్టు అధికారులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు కాకినాడకు చెందిన ల్యాబొరేటరీ సిబ్బంది వచ్చి పరీక్షించి 83 శాంపిల్స్ ను మద్రాసులోని భోపాల్లో ఉన్న నేషనల్ హై సెక్యూరిటీ డిసీజ్ డయాగ్నోసిస్ ల్యాబొరేటరీకి పంపించారు. వాటిని 3 రకాలుగా పంపించారు. 3 చనిపోయిన కోళ్ల శాంపిల్స్, 40 కోళ్ల ముక్కు టెస్ట్, మరో 40 కోళ్ల రెట్ట శాంపిల్స్ ను పంపించారు. మరో 40 కోళ్ల విసర్జన శాంపిల్స్ ను పంపించారు. చనిపోయిన 3 కోళ్లలో 2 కోళ్లకు బర్డ్ ఫ్లూగా నిర్ధారించారు. మిగతా శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉంది. దాదాపు 10 రోజులుగా బర్డ్ ఫ్లూ అనే ప్రచారం జరిగినా పౌల్ట్రీ రైతులు, పశు సంవర్ధక శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో పరిస్థితి దారుణంగా మారింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పశు సంవర్ధక సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పౌల్ట్రీ నిర్వాహకులు. కానూరు అగ్రహారం, నల్లజర్ల, చాగల్లు, సీతానగరం మండలం, మిర్తిపాడు తదితర ప్రాంతాల్లో కోళ్లు చనిపోతున్నట్టు సమాచారం. దీంతో జిల్లా యంత్రాంగం అలర్ట్ అయింది. జిల్లాలో అన్ని మాంసం దుకాణాలు తనిఖీ చేసి జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేస్తున్నారు. మా టీం అంతా కూడా ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా కంట్రోల్ విషయంలో భాగంగా ఏంటంటే మా టీం డాక్టర్స్ కానీ మిగతా ఏహెచ్ఏలు కానీ పారాస్టాఫ్ కానీ అందరూ కూడా రావడం జరిగింది. ఈ రోజు 5 టీమ్స్ ఇక్కడ ఫామ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి 2 ఫామ్స్ లో మనకి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వచ్చింది. దాన్ని కంట్రోల్ చేయడంలో భాగంగా ఈ రోజు అన్నింటినీ కూడా కల్ చేయడం జరుగుతుంది. మనకి ఫిజికల్ గా ఎన్నైతే బర్డ్స్ ఫామ్ ప్రీమిసెస్ లో ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఎనెస్థీసియా ఇచ్చి, అంటే వాటికి ఏ విధమైన నొప్పి లేకుండా మత్తు పదార్థం కూడా ఇచ్చి తర్వాత మెడ మెలికి పెట్టి వాటిని చంపడం జరుగుతుంది. చంపిన తర్వాత గన్నీ బ్యాగ్స్ లో పూడ్చిపెట్టి రికమెండేషన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం కూడా 2 మీటర్ల లోతు, 2 మీటర్ల ఎడల్పు, 2 మీటర్ల ఎత్తు ఉన్నటువంటి వీటిని గొయ్యితో తీసి ఆ గోతులో పాతిపెట్టిన తర్వాత దాని మీద బ్లీచింగ్ పౌడర్ అని, లైమ్ అని వేసి ఆ నామ్స్ ప్రకారం కంప్లీట్ పూర్తి పెట్టడం జరుగుతుంది. ఈ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నుంచి ఈ ఇన్ఫెక్షన్ వేరే చోట్లకి వెళ్లకుండా, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో స్ప్రెడ్ అవ్వకుండా సర్వేలెన్స్ జోన్ అని 10 కిలోమీటర్ల లోపు కూడా అందరినీ కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా విజిలెంట్ గా ఉండి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటాయి. తర్వాత ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఏ విధమైన మాంసం కానీ గుడ్లు కానీ అన్ని బయటకు వెళ్లకుండా అది కూడా చర్యలు చేసుకోవడం జరుగుతుంది. కానూరు అగ్రహారంలోని ఓ పౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ శాంపిల్స్ పాజిటివ్ గా వచ్చాయని పశు సంవర్ధక శాఖ అధికారులు తెలిపారు. కోళ్ల ఫారాలను పరిశీలించి కిలోమీటర్ పరిధిలో ఉన్న పౌల్ట్రీ కోళ్లతో పాటు నాటుకోళ్లకు వ్యాధి సోకుతుందన్నారు. మిగిలిన ఫారాలకు వైరస్ సోకకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కానూరు అగ్రహారంలోని 10 కిలోమీటర్ల పరిధిలో కోళ్ల ఫారాల నుంచి ఎటువంటి రవాణా జరగకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు పంపిణీ నిలిపివేశారు. కానూరు అగ్రహారంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేదు.
వ్యాధి వ్యాప్తి చెందకుండా అరికట్టాలంటే కోళ్లు, బాతులు, ఇతర పక్షులేమైనా సరే చంపేయడమే సమస్యకు చెక్ పెట్టవచ్చునని అధికారులు చెబుతున్నారు. కోళ్లతో పాటు ఇతర పక్షి జాతి కూడా ఉండకుండా చర్యలు చేపట్టారు. ఈ మేరకు వారం రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటున్నాయన్నారు. కొద్ది రోజుల పాటు చికెన్, గుడ్లు తినవద్దని సూచిస్తున్నారు. కానూరు అగ్రహారానికి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కానూరు అగ్రహారం విలేజ్ లో బర్డ్ ఫ్లూ అనేటువంటి అనుమానంతో ఇక్కడ ప్రికాషనరీ మెజర్స్ అన్ని తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రజలకు ఏ విధమైనటువంటి బర్డ్ ఫ్లూ కేసులు కూడా సోకకుండా ఉండేందుకు ఈ మెడికల్ క్యాంప్స్ మరియు ఫీల్డ్ సర్వే చేస్తున్నారు. అదే కాకుండా ఈ పౌల్ట్రీస్లో కూడా రకరకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇంకా ఈ బర్డ్ ఫ్లూ అనేటువంటి అనుమానంతో ఈ రెడ్ జోన్గా ప్రకటించి ఈ ప్రజలను కూడా అటు ఇటు రాకపోకలను నిలుపుదల చేశారు. అలాగే మెడికల్ క్యాంప్లో మరియు ఫీల్డ్లో సర్వే చేసి ప్రజలకు ఏ విధమైనటువంటి లక్షణాలు ఉన్నా సరే వెంటనే వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిందిగా మెడికల్ ఆఫీసర్ కోరుతున్నారు. అదే కాకుండా ఈ ఇంటింటికి సర్వే చేసి ఈ జ్వర పీడితులను అలాగే ఈ గొప్ప దగ్గు ఉండే లక్షణాలు ఉండేటువంటి వారిని కూడా డిటెక్ట్ చేసి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా టాబ్లెట్స్ కట్టి ఇచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ పోలీసులు 144, 133 సెక్షన్లు అమల్లోకి తెచ్చారు. ఎక్కడ బర్డ్స్ చనిపోతున్నా అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. గత వారంలో ఇక్కడ పౌల్ట్రీల నుంచి కోళ్లు రవాణా ఎక్కడికి జరిగిందో సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించారు. 10 కిలోమీటర్ల పరిధిలో ఇంటింటా సర్వే నిర్వహించి ప్రజల్లో ఏమైనా బర్డ్ ఫ్లూ లక్షణాలుంటే ఆరా తీసి వైద్య సహాయం అందిస్తామని చెబుతున్నారు. అంతేకాదు రాజమహేంద్రవరం కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రతి మండలంలోనూ ఇంటింటికి 2% క్లోరైడ్ పిచికారీ చేయాలని తెలిపారు. కరోనాను తలపించే విధంగా పౌల్ట్రీ ఫామ్ల ముందు నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేశారు. అంతు చిక్కని వైరస్ బారిన పడి కోళ్ల పరిశ్రమ ఎంత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుందో ఎంట్రీ బోర్డులను చూస్తే తెలుస్తోంది. వైరస్ ధాటికి లక్షలాది కోళ్లు కళ్ల ముందే చనిపోవడంతో కోళ్ల ఫామ్లు, పౌల్ట్రీలు ఖాళీ అవడంతో భారీ నష్టం వాటిల్లుతోంది. పెనుమంట్ర మండలం నత్తరమేశ్వరంలో ఓ పౌల్ట్రీ రైతు నో ఎంట్రీ బోర్డు ఏర్పాటు చేసి వైరస్ వ్యాప్తి కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనేక ప్రాంతాల్లో ఇదే సిచ్యువేషన్. ఒకవైపు కోళ్ల మేత రేట్లు పెరిగిపోవడం, గుడ్డు రేటు భారీగా తగ్గిపోవడం అంతుచిక్కని వైరస్ బారిన పడి పౌల్ట్రీలలో కోళ్లకు గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెంది మృత్యువాత పడుతుండటంతో పౌల్ట్రీ రైతులు భారీ నష్టాల్లో కూరుకుపోయారు. తమకు చేయూతనిచ్చి ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు పౌల్ట్రీ యజమానులు. రీసెంట్గా H5N1 అనే వైరస్ వల్ల పౌల్ట్రీ ఫామ్ అనేది చాలా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ప్రస్తుతం ఇక్కడ కూడా మాకు 25 లక్షల లాస్ వచ్చింది. సో దానివల్ల పౌల్ట్రీ ఇండస్ట్రీ అనేది మొత్తం పడిపోయింది. ప్రభుత్వం దీన్ని తగిన చర్యలు తీసుకుని ఏమన్నా రైతులకి గట్టా ఏమన్నా నష్టపరిహారం అలాంటిది ఏమన్నా ఇప్పేస్తే పౌల్ట్రీ ఇండస్ట్రీ మళ్ళీ బాగుపడుతుంది. చనిపోయిన కోళ్ళన్నీ కప్పెట్టడం జరుగుతుంది. మాకు ఈ లాసే కాకుండా మళ్ళీ చనిపోయిన కోళ్ళని కప్పెడటానికి జేసీబీ ఖర్చులని, పని వాళ్ళకి ఖర్చులని మేము ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల మాకు అదనపు భారం పడిపోతుంది. సో ఈ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. డిసెంబర్ నుంచి పౌల్ట్రీలో చాలా వైరస్ వచ్చి కోళ్ళు చనిపోవడం జరుగుతుందండి. చాలా ఇబ్బందిగా ఉందండి. ఓ పక్కనేమో గుడ్డు రేట్ ఏమో లేదండి, మేత ధరలు ఏమో విపరీతంగా పెరిగిపోయినాయండి. ఈ 2 నెలల నుంచి చాలా నష్టాల్లో ఉందండి పౌల్ట్రీ. ఈ ప్రభుత్వం ఏదన్నా మమ్మల్ని ఆదుకుని సాయం చేయాలని కోరుకుంటున్నాను. తెగులు ఏంటనేది ఇంకా ఏం తెలియదండి. అసలు ఏంటనేది తెలీదు. అదే డాక్టర్లకు చూపించినా కానీ ఇంకా ఏంటనేది తెలియదు అంటున్నారు. ఇదేదో గాల్లో వస్తుంది వైరస్ అంటున్నారు. తెగులు ఏంటనేది అయితే తెలియదండి మాకు. చాలా ఇబ్బంది పడుతుండే గత 2 నెలల నుంచి. ప్రభుత్వం అయితే ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వైరస్ లక్షణాలతో లక్షలాది కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే పౌల్ట్రీ యజమానులు కోళ్లు చనిపోతున్న విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చారు. చనిపోయిన కోళ్ల నుంచి శాంపిల్స్ తీసుకుని విజయవాడ ల్యాబ్స్కు పంపించామని చెబుతున్నారు.
కోళ్లకు వచ్చిన వైరస్లతో మనుషులకు ఎటువంటి ప్రమాదం లేదంటున్నారు జిల్లా పశు వైద్య శాఖ డయాగ్నోసిస్ అధికారులు. సీజనల్గా ఈ 3 నెలల్లో చాలా మార్టాలిటీ ఎక్కువగా ఉంటుందండి. ఎక్కువ వైరల్ వ్యాధులు వస్తూ ఉంటాయి డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మాసాలలో. కాబట్టి అంటే ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి మేము శాంపిల్స్ కలెక్ట్ చేసి పంపించడం జరిగింది. అంటే మా దృష్టికి వచ్చింది జనవరి 31న పౌల్ట్రీ అసోసియేషన్ నెక్ వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేశారండి, రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇలా కమర్షియల్ పౌల్ట్రీలో ఫార్ముల్లో కోళ్ళు ఎక్కువ మొత్తంలో చనిపోతున్నాయనే విషయాన్ని చెప్పడం జరిగిందండి. కాబట్టి వెంటనే మేము రెస్పాండ్ అయ్యి శాంపిల్స్ కలెక్షన్ చేసి అక్కడ ఉన్న సమాచారం తీసుకొని పంపించడం జరిగిందండి. మన జిల్లాలో రిఫరల్ ల్యాబ్ అయితే ఏలూరులో ఉందండి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి. అది ప్రతి జిల్లాలోనూ కూడా ఒక రిఫరల్ ల్యాబ్ ఉంటుంది జిల్లాకు సంబంధించి. తర్వాత ఫర్దర్ కన్ఫర్మేషన్కి ఇక్కడ చేసిన పరీక్షల్ని మళ్ళీ మేము కన్ఫర్మేషన్ కోసం విబిఆర్ విజయవాడ పంపిస్తామండి. ఇవి కాకుండా ఇంకా దేశవ్యాప్తంగా ఎస్ఆర్డిడిఎల్ బెంగళూరు, నిషాద్ భోపాల్ అని ల్యాబ్స్ ఉన్నాయి. అటు తెలంగాణలోనూ సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో కోళ్ల వైరస్ కలకలం రేపుతోంది. దీంతో వేల కొద్దీ కోళ్లు చనిపోతున్నాయి. యజమానులు లక్షల్లో నష్టపోతున్నారు. వైరస్ సోకడంతో చికెన్ ధరలు పడిపోయాయి. అటు అమ్మకాలు లేక షాపు యజమానులు నష్టపోతున్నారు.